పొదుపుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఖర్చులను తగ్గించడానికి ప్రణాళికలు తయారు చేస్తోంది. ఒకవైపు ప్రజలకు సూచనలు చేస్తూనే మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో పొదుపు చర్యలను ఇంప్లిమెంట్ చేసే కసరత్తు చేస్తోంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రం హోమ్ తో పాటుగా షిఫ్ట్ల వారీగా పని వేళలు అమలు చేయాలనే ఆలోచన చేస్తోంది. ఈ విషయంపై 1-2 రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం. పొదుపు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కఠినమైన పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. పెరుగుతోన్న అప్పుల భారం, బడ్జెట్ ఒత్తిడుల నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలను తగ్గిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగంలో అనేక కీలక నిర్ణయాలను అమలు చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. పొదుపు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను భద్రతకు భంగం కలగకుండా తగ్గించాలని నిర్ణయించారు. ప్రభుత్వ శాఖల్లో లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు, కార్యాలయాల రీడెకరేషన్ ఖర్చులు, అనవసర ప్రయాణాలపై ఆంక్షలు విధించనున్నారు. 6 నెలల పాటు కొత్త ప్రభుత్వ వాహనాల కొనుగోళ్లపై తాత్కాలిక నిషేధం విధించే అవకాశం ఉంది. ఇంధనం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లోనూ వీధి దీపాల వ్యవస్థలోనూ పూర్తి స్థాయిలో ఎల్ఈడీ బల్బులు వినియోగించడంతో పాటు తక్కువ విద్యుత్ వినియోగించే 5 స్టార్ రేటింగ్ పరికరాలనే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాట్లు, వర్షపు నీటి నిల్వ విధానాలను అమలు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే కార్యాలయాల్లో ఏసీల వినియోగాన్ని పరిమితం చేయాలని నిర్ణయించారు. భారీ ప్రభుత్వ కార్యక్రమాలు, ఖరీదైన సభలు, ఆర్భాట ఈవెంట్లను రాబోయే 3 నెలల పాటు రద్దు చేసి ఆ నిధులను అత్యవసర అవసరాలు మరియు ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ సమావేశాల కోసం 5 స్టార్ హోటళ్లకు బదులుగా ప్రభుత్వ ఆధీనంలోని కాన్ఫరెన్స్ హాళ్లనే వినియోగించాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు. ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు అధికారుల విదేశీ పర్యటనలను తగ్గించి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో జరిగే సమావేశాలను వర్చువల్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. సెక్రటేరియట్ నుంచి గ్రామ పంచాయతీల వరకు ఈ ఆఫీస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని యోచిస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపును ప్రోత్సహించే దిశగా వారంలో ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని ప్రభుత్వం సూచించనుంది. ప్రభుత్వ అధికారులు వారంలో కనీసం ఒకరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఎలక్ట్రిక్ వాహనాల్లోనే ప్రయాణించాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రభుత్వం కోరనుంది. దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో పాటు షిఫ్ట్లు వేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ నెల 21న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో వృధా ఖర్చులను అరికట్టి ఆ నిధులను ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సెక్రటేరియట్ల వర్గాల ద్వారా తెలుస్తోంది.